నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, మనం ప్రీవియస్ మంత్ రాజయోగం పట్టబోయే రాశులు ఏదో మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు జూలై నెల వచ్చేసింది. మరి జూలై నెలలో ప్రత్యేకంగా రాజయోగం పట్టబోయే రాశులు ఏంటమ్మా? అంటే ఈ మాసంలో మనకి అన్ని రాసులకి యోగాలు బాగున్నాయి అన్న. ఎందుకంటే ఆ జాతకంలో ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే గురుబలం బాగుంటే అన్నీ బాగున్నట్టే. ఇప్పుడు ఒక అంధకారంలో మనం ఏం చేయలేం. ఒక చీకటిగా ఉందనుకోండి, మొత్తం అదంతా చీకటి ఉంది. ఇక్కడ మీరు ఏ వస్తువు ఎక్కడ ఉందో వెతకడానికి, అసలు ఎక్కడ ఉందో చూడడానికి, రూపాన్ని చూడడానికి కనిపించదు. అంత చీకటిలో ఉన్నాం అనుకోండి. అదే ఒక చిన్న దీపం వెలిగింది, చిన్న కాంతి ఉంది, సో ఆ వెలుగులో మనం వెతకచ్చు, ఫైండ్ అవుట్ చేస్తాం ఇది ఇక్కడ ఉందని చెప్పేసి. అలాగా ఈసారి మనకి గోచార ఫలితాల్లో కర్కాటక రాశిలో గురువు ఉండడం వల్ల, అది ఉచ్చస్థితి అవ్వడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో అదృష్టం కలుగుతుంది. బాగుంది. ప్రతి ఒక్క రాశికి ఏదో ఒక రూపంలో. కొంతమందికి విద్యలో లాభాలు ఉండొచ్చు, కొంతమందికి అయితే విద్యార్థులకి మంచి లాభస్థానంలో వాళ్ళకు జరిగే అన్ని విషయాలు గొప్పగా రావచ్చు, కొంతమందికి వ్యాపారంలో లాభాలు రావచ్చు, కొంతమందికి వివాహాలు అవ్వచ్చు, కొంతమందికి సంతాన భాగ్యం కలగచ్చు, కొంతమందికి భార్యాభర్తల మధ్యన ఏదైతే మనస్పర్ధలు ఉన్నాయో దాని నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క రాశికి ఏదో ఒక ఫలితం అయితే ఉంది. అయితే ఈ ఫలితాల్లో మనం రూపంగా తీసుకుంటే కొంచెం జరుగుతాయి. 100% అందరికీ జరుగుతుందని కాదు, కానీ కొంతమందికి కొన్ని రాశులకి బ్రహ్మాండం జరుగుతాయి. అయితే కొన్ని రాశులకి డబల్ ధమాకాలాగా కొంచెం ప్రతి విషయంలోని కొంచెం పాజిటివ్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ కనిపించే రాశుల్లో మనకి మొదటిగా తీసుకుంటే కర్కాటక రాశి. ఎందుకంటే రాశిలోనే గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు కనుక, సో కర్కాటక రాశి వాళ్ళకి అదృశ్య యోగం. ఎందుకంటే ఇక్కడ లాభస్థానంలో కుజుడు, ద్వితీయ స్థానంలో శుక్రుడు కూడా ఉన్నారు వీరికి. అందువల్ల ఏంటంటే ఇంట్లో కావాల్సిన గృహోపకరణాలు, అంటే ఏవైతే ఇంట్లో కావాలి వస్తువులు కానీ, ఇల్లు కావాలి కానీ, ఇల్లు కొనుక్కోవాలని కానీ, ఏదైనా స్థలం కొనాలని కానీ, ఏవైనా కొనాలి అనుకునే వాళ్ళకి అదృశ్య యోగాలు పడుతున్నాయి. తర్వాత వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఉన్నాయో ఆ వివాహ ప్రయత్నాలు అయ్యే అవకాశం కూడా ఉంది. తర్వాత చిరాస్తుల కోసం ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ఆస్తులు వచ్చే అవకాశం కూడా ఉంది. లాభస్థానంలో కుజుడు ఉండడం వల్ల వాళ్ళకి ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది. సో కర్కాటక రాశి వాళ్ళకి ఈ విధంగా యోగాలు కనిపిస్తున్నాయి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ మనం చూసుకుంటే ఏ రాశికి బాగుంది అంటే తులారాశి. సో తులారాశికి ఏంటంటే రాశాధిపతి వెళ్ళి వీళ్ళకి సింహరాశిలో ఉండడం వల్ల చాలా చాలా విశేషంగా అనుకున్న పనులు అనుకున్న విజయవంతం సాగే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎవరికి అంటే సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి, ఇప్పుడు ఏదైతే మన ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తూ చేసే పనులు ఏవైతే ఉన్నాయో, బయట ఛానల్స్ అనుకో, యూట్యూబ్ ఛానల్స్ అనుకోండి, సినిమాలు అనుకోండి, ఏమనుకున్నా వాళ్ళకి మంచి యోగ్యమైన రోజులు అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఆఫర్లు రావడము, లేదా డైరెక్టర్స్ అనుకునే అవకాశాలు రావడము, అంటే ఒకరి సినిమాలు తీసుంటే అవి రిలీజ్ అయితే మంచి పేరు రావడము, ఆ రిలీజ్ హిట్ అయిందని సినిమా అనే టాక్ రావడం వాళ్ళకి, ఇవి జరిగే అవకాశాలు ఈ తులారాశి వాళ్ళకి ఈ మాసంలో. ఇవి గురువు ఇచ్చే ఫలితాలు, శుక్రుడు ఇచ్చే ఫలితాలు, కుజుడు అష్టమ స్థానంలో ఉన్న వల్ల అది కూడా ఫలితాలు వీళ్ళకి మంచి ఫలితాలు. అంటే మొండితనము పట్టుదలతో దాన్ని చేసుకొని వస్తారు తులారాశి వాళ్ళు. నెక్స్ట్ ఇంకొక రాశి చూసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళు. సో వృశ్చిక రాశి వాళ్ళకి రాశాధిపతి వెళ్ళి వృషభంలో ఉండడం వల్ల వీళ్ళు ఏవైనా సమస్యలు ఉంటాయి దాని నుంచి బయటపడడానికి అవకాశం. ఇప్పుడు చాలా వరకు వ్యాపారంలో నత్తనకు నడుస్తూ ఉంటాయి. వస్తుందా రాదో, కలిసి వస్తుందా రాదో, అసలు వ్యాపారం ఉంచాలా తీసేయాలా, అసలు ఇది చేద్దామా వద్దా, అదే ఉద్యోగం ఉంచుదామా, ఇంకో ఉద్యోగం మారుదామా, అయితే ప్రమోషన్ వస్తుందా రాదా, ఇలాంటి ఏవైతే ఉన్నాయో దాని నుంచి ఉపశమనం. ఏదైతే మన కుజుడు అగ్రెసివ్గా ఉంటాడో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్క పని ఫాస్ట్గా అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో అందువల్ల ఏంటంటే వృశ్చిక రాశి వాళ్ళకి గురువు ఇచ్చే ఫలితాలు, ఆ రాశాధిపతి ఇచ్చిన కుజుడు ఇచ్చిన ఫలితాలు కూడా వీళ్ళకి చాలా బాగున్నాయి. ఇంకా శుక్రుడు కూడా వీళ్ళకి యోగ్యంగా ఫలితాలు ఇస్తున్నాడు. రవి బుధులు కూడా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తున్నారు ఈ మాసంలో. అంటే లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, నాయకత్వ లక్షణాలు కానీ, ఇండిపెండెంట్గా చేసే వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో, ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు, ప్రొఫెషనల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి ఉపశమనం చాలా బ్రహ్మాండంగా జరిగే అవకాశం. వాళ్ళకంటే గుర్తింపు, వాళ్ళ పేరు ప్రఖ్యాతలు, ఆ పేరు రావడం, ఆ బ్రాండ్ పెడితే ఆ బ్రాండ్కి బాగా ఏముంటుందని రీచ్ రావడం, ఆ బ్రాండ్కి వాళ్ళు రీచ్ అవ్వడం. సో ఇలాంటివన్నీ కొన్న వీళ్ళకి బాగా జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఇంకా మనం తీసుకుంటే మీనరాశి వాళ్ళు. సో మీనరాశికి ఎలాంటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా, శని భగవాన్ రాశిలో ఉన్నప్పటికీ కూడా కాస్తంత బద్ధకాన్ని, ఆలస్యాన్ని, ఆటంకాలని, అడ్డంకుల్ని ఇస్తూ ఏంటి వాళ్ళకి అనారోగ్య సమస్య అనేది ఉంది. ఏదో ఒక రకంగా ఏదో ఒక మానసిక బాధ, ఇబ్బంది పడుతూ ఉన్నారు.
ఇప్పుడు వృశ్చిక రాశి కర్కాటక రాశిలో గురువు ఉండడం వల్ల వీళ్ళకి అది ఉచ్చస్థితి అవ్వడం వల్ల పంచమ స్థానంలో ఉండడం వల్ల కాస్త ఉపశమనం వస్తుంది. తర్వాత 3వ స్థానంలో వీళ్ళకి కుజుడు అక్కడ ఉండడం, వృషభంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే పట్టుదల పెరుగుతుంది. నేను చేయకపోతే ఎవరు చేస్తారు అనే ఆలోచన శక్తి పెరుగుతుంది. సో నత్తనడక నడిచేదంతా కూడా మళ్ళీ ఫాస్ట్గా ముందుకు వెళ్ళడానికి, కొంచెం యాక్టివ్గా మారడానికి, కొంచెం అగ్రెసివ్గా పని చేయడానికి పనిచేస్తుంది. సో ఇక్కడ శుక్రుడు కూడా వీళ్ళకి మంచి లాభంలోనే యోగిస్తున్నాడు. అలాగే రవి బుధుడు కూడా అనుకూలంగా ఉన్నారు. సో మీనరాశి వాళ్ళకి ఏవైతే అనుకుంటారో పిల్లలకి వివాహాలు అవ్వట్లేదంట, వివాహాలు చేసే అవకాశం ఉంది. చాలా వరకు వ్యాపారంలో అభివృద్ధి కావాలనుకుంటే అభివృద్ధి వచ్చే అవకాశం, అంటే ఒక పార్ట్నర్ వచ్చి ఆ పార్ట్నర్తో వీళ్ళకి మంచిగా జరిగే అవకాశాలు, కొత్త వ్యక్తితో పరిచయం అయితే ఆ వ్యక్తి వల్ల వీళ్ళకి లాభాలు, ఇలాంటి ఆకస్మితంగా జరిగే కొన్ని విషయాలు వీళ్ళకి జరుగుతున్నాయి. ఇది ఆ మీన రాశి వాళ్ళకి అదృష్టం. సో ఈ 4 రాశుల వాళ్ళకి చాలా ఈ జూలై మాసంలో మంచి ఫలితాలు, మెరుగైన ఫలితాలు. అంటే మిగతా రాశులకు లేవా అని కాదు, మిగతా రాశులకు ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క రాశికి 4 మంచి జరిగితే ఒక్కొక్క రాశికి 2 జరుగుతున్నాయి, ఒక్కొక్క రాశికి 1 జరుగుతుంది. ఒక వివాహం అవ్వాలంటే వివాహమో, లేదా సంతానమో, లేకపోతే ఇల్లు కొనుక్కోవడము, లేదా స్థలం కొనుక్కోవడము, లేదా ఉద్యోగం రావడము, ఉద్యోగంలో ప్రమోషన్ రావడము, లేదా వ్యాపారంలో అభివృద్ధి రావడము, ఏదో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తున్నాయి. కానీ 4-5 ఫలితాలు వచ్చే రాశుల్లో ఇవి 4 రాశులు బ్రహ్మాండంగా వీళ్ళకి చెప్పాలంటే ఖచ్చితంగా రాజయోగాలే అని చెప్పచ్చు. ఇది బాగుంది. ఇవి ఫలితాలు అన్నమాట వీళ్ళకి. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.